పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు నిష్పాక్షికతే నైతిక పునాది అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి వినూత్న ఆలోచనలు, నైతికత, ప్రజల పట్ల సానుకూల దృక్పథం కలిగిన సివిల్ సర్వెంట్లు అవసరమన్నారు. సుపరిపాలనలో ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను నడిపించే వ్యక్తుల నైతికత అత్యంత నిర్ణయాత్మకమన్నారు. రాజకీయ ప్రభావాలకు లోను కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు స్వతంత్రంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. క్షేత్రస్థాయిలో పేదలకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందాలంటే దేశ సేవ చేసేందుకు నైతిక విలువలు కలిగిన వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యత రాజ్యాంగబద్ధ సంస్థలైన పిఎస్సీలపైనే ఉందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో 2 రోజుల పాటు జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల 26వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, యూపీఎస్సీ సభ్యులు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా, దినేష్ దాస్, రాష్ట్రాల పీఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్ అలోక్ వర్మ, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, రహస్య మూల్యాంకనం వంటి విధానాలతో పక్షపాత ధోరణులు నివారించవచ్చని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలని ఆకాంక్షించారు. The vision of an independent public service commission has been embodied in our constitution to ensure that the public recruitment remains free from political influence and personal bias. Over the decades, public service commissions, both the union and the state levels, have upheld this trust by acting as guardian of merit, fairness and transparency. Even today, our UPSC is one of the strongest systems. Very rarely its selection fails. Even the foreign countries, they are trying to know what is our UPSC, how it is functioning. In doing so, they have not merely filled posts, they have shaped the character of India's civil service. సుపరిపాలన పునాదులను బలోపేతం చేసేలా వికసిత్, ఆత్మనిర్భర్ దిశగా భారత్ సాగిస్తోన్న ప్రయాణంలో పీఎస్సీలు కీలక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. డిజిటల్ గవర్నెన్స్, సామాజిక సమ్మిళితం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాతావరణ మార్పులపై కార్యాచరణ, ఆర్థిక సంస్కరణల అమలు వంటి కీలక బాధ్యతలు కొత్తగా ఎంపికవుతున్న అధికారులపై ఉన్నాయని గుర్తు చేశారు. It will be very difficult. Whoever may be the designer of our development, that all has to be implemented at every level. Every project, every program, every social security scheme is being designed with a good motive that the poorest among the poor, the last man also should get the benefits of the growth of economy. Delhi is not implementing everything. The implementation has to take place at the district level, village level, small city level, in the state level. So your responsibility is, in my opinion, greater than anybody else, because you are going to recruit the people who are going to implement everything. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముక వంటివని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సమానత్వంతో కూడిన ప్రతిభను ప్రోత్సహించి ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై ఉందని భట్టి ఉద్ఘాటించారు. తెలంగాణ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ has ensured by announcing the calendar, sticking to the calendar, what all that they announced, and they are going ahead with the successful conducting of the exam and announcing the results. I appreciate our Telangana Public Service Commission, not only the chairperson, all the members. I hope all the state chairpersons and members are also on the same line. Let us pledge today to make this a reality, not as a bureaucratic exercise. Transparency, my friends, is a lifeblood of our process. పీఎస్సీల సదస్సు కోసం ఫిల్మ్ సిటీకి వచ్చిన ఉపరాష్ట్రపతి, ఉప ముఖ్యమంత్రికి రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ చెరుకూరి కిరణ్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రత్యేక ఆహ్వానం పలికారు.